హలో ఫ్రెండ్స్, మీరు చూస్తాం మహేష్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ వచ్చేసి గట్టు మైసమ్మ తల్లి దగ్గరికి అయితే వచ్చామండి. గట్టు మైసమ్మ తల్లి ఎక్కడ ఉందంటే మనకు గట్కేసర్ హైవే పక్క పొంటి మనకి కొంచెం ముంగడికి వస్తే గట్టు మైసమ్మ తల్లి గుట్ట అయితే కనిపిస్తుందండి. మనకు హైవేకి దగ్గరనే ఉంటుంది. అండ్ గట్కేసర్ అవుటర్ నుంచి కొంచెం ముంగడికి వస్తే పెట్రోల్ బంక్ ఉంటుందండి. పెట్రోల్ బంక్ నుంచి గల్లీ ఉంటుంది. పక్క గల్లీకి కొంచెం ముంగడికి వస్తే మనకు గట్టు మైసమ్మ తల్లి కనిపిస్తుంది గుట్ట అయితే. ఇక్కడ మనం వచ్చేసి మనం గజస్తంభం దగ్గర ఉన్నామండి. ఇక్కడ అన్నీ చూపెట్టాను. ఇప్పుడు లోపలికైతే వెళ్తున్నానండి. ఇక్కడ మనకేంటంటే ఎవరైనా ముసలి వాళ్ళు మీదకి ఎక్కడానికి కూడా ఇక్కడ సీకులు అయితే అమర్చారండి. సీకులు పట్టుకొని అయితే మీదకి అయితే వెళ్ళొచ్చు మనం. కొంచెం అలసట అయిన వాళ్ళు పెద్ద వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళ కోసం అయితే మంచిగా ఉంది. నేను ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ముంగడికి రాగానే ఒక గుడి అయితే ఉంటుందండి. గుడి దగ్గర అమ్మవారి విగ్రహాలు అయితే ఇక్కడ ఉన్నాయండి. ఫస్ట్ అమ్మవారి గురించి ఇక్కడ తెలుసుకుందాము. శ్రీ గట్టు మైసమ్మ తల్లితో పాటు మా అంకాళి శ్రీ కారకాలమ్మ విగ్రహాలు అయితే ఇక్కడ ఉన్నాయండి. ముగ్గురు అమ్మవార్లు అయితే ఇక్కడ ఉన్నారండి. నేను చూపిస్తున్నా చూడండి. అందరం దర్శనం చేసుకుందామండి. చూడండి, అందరూ మొక్కుకోండి అమ్మవారికి. ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నేను తర్వాత వచ్చేసి నేను గుట్ట మీదకి అయితే అమ్మవారి దగ్గరికి అయితే వెళ్తాను. అక్కడ అమ్మవారు అయితే శోంభుగా ఇక్కడ వెలిచేయడం అయితే జరిగింది. నేను మీదకి వెళ్తాను. మీదకి వెళ్ళి నేను అమ్మవారిని కూడా చూపిస్తానండి. ఇక్కడ అమ్మవారి దర్శనం అయితే ఇప్పుడు అయిపోయిందండి. ఇప్పుడు మీదకి వెళ్దాము. ఎవరు బోనాలు చేసినా ఇక్కడ ఫస్ట్ ఇక్కడనే అమ్మవారి దగ్గరనే ఫస్ట్ బోనాలు అయితే సమర్పిస్తారండి అమ్మవారికి. ఇక్కడ అమ్మవారిని పూర్తిగా దర్శనం చేసుకున్నాకనే మీదకి వెళ్తారండి. మీదకి వెళ్ళి అమ్మవారిని కూడా దర్శనం చేసుకుంటారు. అంటే ఇక్కడ కింద దర్శనం చేసుకున్నాక మీదకి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకోవాలని ఇక్కడ గుడి యాజమాన్యం అయితే చెప్తున్నారండి. అందుకనే మనం ఫస్ట్ ఇక్కడ దర్శనం చేసుకుని అయితే మీదకైతే వెళ్తున్నామండి. మనకు మీది వస్తున్న కొద్దీ మొత్తం బండరాళ్ళు పెద్ద పెద్ద గుండెలే కనిపిస్తాయండి. ఇక్కడ ఏంటంటే మెయిన్ మనకి రాళ్ళ మీద రాళ్ళు పెట్టినట్టు చాలా అందంగా కనిపిస్తాయండి. మీరు ఇక్కడ సైడ్ కూడా చూడొచ్చండి. మొత్తం మనకు రాళ్ళ మీద రాళ్ళు పెట్టినట్టు మొత్తం కనిపిస్తుందండి. ఇక్కడ సైడ్ నేను చూపిస్తున్నా చూడండి. మొత్తం రాళ్ళ మీద రాళ్ళు ఉన్నాయి. ఇక్కడ ఇంకో కొంచెం మనకు పక్కన చూస్తే కూడా ఇక్కడ కూడా సేమ్ అండి. మనకి మొత్తం రాళ్ళ మీద రాళ్ళు ఇట్లా పేర్చినట్టు చాలా అందంగా కనిపిస్తున్నాయండి. ఇక్కడ అమ్మవారు గుహలో ఉంటుందండి. నేను అమ్మవారి దగ్గరికి గుహలకు ఎట్లా పోవాలి ఏంటో నేను చూపిస్తానండి మీకు. ఇక్కడ చూడండి, అమ్మవారు ఇక్కడనే వెలిచిందండి. ఫస్ట్ వెలిచింది. ఇప్పుడు నేను లోపలికి వెళ్తున్నాను చూడండి. ఇప్పుడు నేను లోపలికి వెళ్తున్నాను. ఇక్కడ అమ్మవారి విగ్రహం అయితే ఉందండి. చిన్న 2 గురుగులు అయితే అమ్మవారి ఉన్నాయండి. ఇక్కడ కింద పేరు అయితే రాసి పెట్టలేదండి. అమ్మవారు ఏమని అనుకుంటాండి. ఇప్పుడు అమ్మవారికి అయితే మొక్కుకోండి అండి అందరూ. ఇక్కడ అమ్మవారి గుహలు అయితే వెలిసిందండి. ఇక్కడ చూడండి, గురుగులు కూడా చూపిస్తున్నాను. మొత్తం నేను చుట్టూ తిప్పి చూపిస్తున్నా చూడండి మొత్తం ఎలా ఉందో. ఇక్కడ కూడా మీద కూడా మొత్తం రాళ్ళు మీద రాళ్ళు పేర్చినట్టే కనిపిస్తుందండి. చూడండి, బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్ సైడ్ మొత్తం తిప్పుతున్నాను నేను కెమెరా అయితే. ఇప్పుడు మనకి ఇక్కడ ఇంకొక గుహ టైప్ ఉంది కదండి. ఈ గుహలోకి వెళ్ళి మనం బయటికి వెళ్ళాలి. ఇప్పుడు నేనైతే లోపలికి అయితే వెళ్తానండి. ఇట్లకెళ్ళి కొంచెం లోపలికి వెళ్ళి నేను ఇక్కడ ముంగడ మనకి ఎల్లమ్మ తల్లి విగ్రహం అయితే ఇక్కడ ఉందండి. ఎల్లమ్మ తల్లి విగ్రహాన్ని కూడా మనం దర్శనం చేసుకున్నాం. ఎల్లమ్మ తల్లిని చూడండి ఎంత చిన్నగా ఉందో. ఎవరైనా సరే కింద మనకి కూర్చొని అయితే రావాలండి లోపలికి అయితే. మనకు ఇలవడటానికి అయితే అసలుకి ఇలవడనీకి రాదు. మొత్తం చిన్నగా ఉంటుంది గుహ అన్నది. ఇక్కడ నేను ఇప్పుడు ఎల్లమ్మ దగ్గరికి అయితే వచ్చానండి. నేనైతే కింద కూర్చొని వచ్చాను. ఎందుకంటే నాకు నిలబడటానికి కూడా హైట్ అనేది లేదు. ఎందుకంటే ఇక్కడ చాలా చిన్నగా ఉంది. చూడండి, మొత్తం రాళ్ళే నేను చూపిస్తున్నా చుట్టూ. వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎల్లమ్మ తల్లి దీవెనలు అందరూ మీకు ఉంటాయి. ఎల్లమ్మ తల్లిని నేను చూపిస్తున్నాను. అందరం దర్శనం చేసుకుందాం ఫ్రెండ్స్. చూపెట్టాను ఎల్లమ్మ తల్లిని. ఇప్పుడు మనం ఇక్కడ పక్క నుంచి వెళ్ళి ఇప్పుడు వెళ్ళాలండి. వెళ్ళి మనం బయటకు వెళ్ళడానికి దారి ఉంటుంది. మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికే దారి ఉంటుందండి. ఈ దారి వచ్చేసి చలో ఇంకా మనం ఎక్కుదామండి మీదకి. ఎక్కేసి బయటకు వచ్చాము. ఇప్పుడు మీకు ఇప్పుడు నేను వచ్చిన దారి ఎలా ఉందో ఏంటో మీకు చూపిస్తుంది చూడండి ఒకసారి. మొత్తం ఇక్కడ మళ్ళీ చుట్టూ తిప్పి మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తున్నారా, మనం ఈ చిన్న గుహలకి వెళ్ళి వచ్చామండి. మీకు చూపిస్తున్నా చూడండి, చిన్నగా ఉంది గుహ అన్నది.
మీకు అర్థం కావడానికి నేను మళ్ళీ రివర్స్ చూపిస్తున్నాను. మనం ఎలా వచ్చాము ఏంటి మీకు అర్థం కావాలి కదా ఫ్రెండ్స్. త్వరగా ఈ గుడికి వచ్చి అందరూ అమ్మవారి దర్శనం అయితే చేసుకోండి. బయటికి వచ్చినాక మనకి ఎలా ఉంటుందో మొత్తం నేను చూపిస్తున్నా చూడండి. మొత్తం చుట్టూ చూడండి, మొత్తం నేను చూపిస్తున్నాను ఫ్రెండ్స్. మొత్తం కేసరి నడుస్తుంది. మొత్తం రాళ్ళు బండలు మొత్తం గుట్లో కూలగొట్టి మొత్తం రాళ్ళ లెక్కలా చేస్తున్నారు. ముంగడికి నేను మొత్తం జూమ్ తీసి మరి చూపిస్తున్నా చూడండి. మొత్తం క్రెషర్ నడిపిస్తున్నారు ఇక్కడ. మీకు పక్కన ఎలా ఉందో మొత్తం నేచర్ అంతా నేను చూపెట్టాను కదండి. ఇప్పుడు అమ్మవారు వెలిసిన ప్లేస్ దగ్గరికి అయితే వెళ్దామండి. అమ్మవారి రూపం శోభుగా ఇక్కడ మనకి కనిపిస్తుంటుంది. ఇప్పుడు మనం ఇంతకుముందుకు వెళ్ళిన గుహ ఇదే అండి. ఇక్కడి నుంచి మనం లోపలికి వెళ్ళాము. ఇక్కడ మనం పక్కకు వస్తే ఇక్కడ అమ్మవారు రూపం అయితే ఇక్కడ ఉందండి. అమ్మవారి రూపానికి చిన్నగా గుడి కట్టి ఇట్లా చూపిస్తున్నారు. నేను అమ్మవారిని కూడా చూపిస్తున్నానండి. తప్పకుండా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోకి మొత్తం. నేను ఇప్పుడు అమ్మవారి దగ్గరికి అయితే వచ్చానండి. మీకు అమ్మవారిని చూపిస్తున్నా చూడండి. ఇప్పుడు ఇంకోండి అందరూ అమ్మవారిని మొక్కుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇవి నేనైతే మొత్తం ఇంకా సైడ్కి వెళ్ళి కూడా నేను మొత్తం చూపిస్తానండి. మొత్తం మీకు ఎలా ఉంది ఏంటి. ఇప్పుడు అమ్మవారి విగ్రహాన్ని అయితే నేను కొంచెం జూమ్ చేస్తున్నాను అండి. ఇక్కడ అమ్మవారు గుట్టకే వెలిచడం జరిగిందండి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.